సాయిరామ్. ఈరోజు టాపిక్ ఏంటంటే అపార్ట్మెంట్స్కి, పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్కి, ముఖ్యంగా మనం గేటెడ్ కమ్యూనిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు గేటెడ్ కమ్యూనిటీ అంటే కొన్ని ఏకర్స్లో ఉంటుంది. దాంట్లో ఒక 10-12 ఇలా ఎన్నో బ్లాక్స్ కడుతూ ఉంటారు. ఒక్కొక్క బ్లాక్ మినిమం 10-15 ఫ్లోర్స్. ఒక్కొక్క ఫ్లోర్లో 4 ఫ్లాట్స్, 5 ఫ్లాట్స్, 6 ఫ్లాట్స్ ఇలా ఉంటాయి. ఒక 4-5 లిఫ్ట్లు. అందులో ఇంత పెద్దదానికి స్క్వేర్గా ఉండి లేదా రెక్టాంగిల్గా ఉండడం కొంచెం కష్టమే. ఏదో ఒక దిక్కు పెరగడం తగ్గడం ఏదో ఉంటుంది. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే వాస్తు ప్రకారంగా స్క్వేర్గా అయినా ఉండాలి లేదా రెక్టాంగిల్గా అయినా ఉండాలి, కొంచెం ఈశాన్యం పెరిగి ఉండాలి. కానీ అలా ఎక్కడ ఉంటాయి? ఏ గేటెడ్ కమ్యూనిటీ కూడా అలా కనబడదు మనకు. సరే, ఏదో ఫ్లాట్ మటుకే చూసుకుంటాం. కానీ కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్కి వీధి పోర్ట్లు కూడా ఉంటాయి. సో ఇక్కడ టాపిక్ ఏంటంటే ఈరోజు ఒక గేటెడ్ కమ్యూనిటీకి వీధి పోటు అంటే చెడు వీధి పోటు అనుకోండి, దుష్ఫలితాలు ఇచ్చే వీధి పోటు. ఉదాహరణకి ఒక తూర్పు ఆగ్నేయం వీధి పోటు. వీధి పోట్లు దుష్ఫలితాలు ఇచ్చే వీధి పోటుని ఎందుకన్నానంటే, వీధి పోటుని ఎలా చూడాలి మనం? వీధి పోటు అంటే మనం ప్లాట్కి ఎదురుగా ఏదైనా రోడ్డు వస్తుంటే దాన్ని వీధి పోటు అంటాం. ఆ వీధి పోటు ఏ భాగానికి తగులుతుందో దాన్ని బట్టి రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు తూర్పు ఆగ్నేయం అన్నాను. తూర్పు ఆగ్నేయ భాగానికి రోడ్డు ఎదురుగా ఉంటే తూర్పు ఆగ్నేయం వీధి పోటు మంచిది కాదు. ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, పశ్చిమ వాయువ్యం, దక్షిణ ఆగ్నేయం వీధి పోట్లు మంచివి. తూర్పు ఆగ్నేయం, పశ్చిమ నైరుతి, దక్షిణ నైరుతి, ఉత్తర వాయువ్యం వీధి పోట్లు చెడు ఫలితాలు ఇస్తాయి. అంటే చాలా ఇబ్బందులు పెడతాయి. ఒక్కొక్క వీధి పోటుకి ఒక్కొక్క ఎఫెక్ట్స్ అంటూ ఉంటాయి. సో ఉదాహరణకు మనకు ఇప్పుడు టాపిక్ ఏంటంటే, చాలామంది అడుగుతూ ఉంటారు, గేటెడ్ కమ్యూనిటీకి ఒక వీధి పోటు ఉందండి, మరియు అన్ని ఫ్లోర్స్ ఇప్పుడు ఇందులో ఎంతోమంది ఉంటారు కదా, అందరికీ సమంగా డివైడ్ అవుతుందా దాని ఇంపాక్ట్? లేకపోతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుందా, పై ఫ్లోర్స్లో ఉన్న వాళ్ళకి తక్కువగా ఉంటుందా? అసలు ఇలా చెడు వీధి పోట్లు ఉన్న దాంట్లో మనం కొనుక్కోవచ్చా? ఇదొక సమస్యే. అంటే నేను నాకున్న ఈ 40 years అనుభవంలో, ప్రాక్టీస్లో గమనించింది ఏంటంటే, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో, అది కూడా ఆ వీధి పోటుకి ఎదురుగా ఉన్న వాళ్ళకి ఒక 2 ఫ్లోర్స్ వరకు ఉంటుంది, ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. ఆ పై ఫ్లోర్స్కి కొంచెం తక్కువగా ఉన్నట్టు గమనించాను నేను. పైన ఫ్లాట్స్ కూడా సేమ్ అదే తూర్పు ఆగ్నేయంలో ఏదైనా దోషం, లేదా తూర్పు ఆగ్నేయ భాగంలో ఎక్కడైనా స్విమ్మింగ్ పూల్ రావడం, వాళ్ళ ఫ్లాట్లో తూర్పు ఆగ్నేయం పెరిగి ఉండడం ఉంటే కొంచెం తీవ్రంగా ఉంటుంది దీని ఎఫెక్ట్. వెనకాల పక్కన్న బ్లాక్స్కి కొంచెం తక్కువగా ఉంటుంది. డైరెక్ట్ రోడ్డుకి అంటే వీధి పోటుకి ఎదురుగా ఉన్న వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఒక 3 ఫ్లోర్స్ వరకు కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువగానే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి మరీ ఎక్కువగా ఉంటుంది. దానికి తోడుగా తూర్పు ఆగ్నేయంలో గేట్ ఉందనుకోండి, ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే దక్షిణ నైరుతి, అక్కడక్కడ మనం చూస్తుంటాం దక్షిణ నైరుతి వీధి పోట్లు కూడా ఉంటాయి ఈ గేటెడ్ కమ్యూనిటీస్కి. అది అందరికీ ఉంటుంది, అంటే డివైడ్ అవుతుంది. దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి వీధి పోట్లు కొంచెం లైఫ్ థ్రెటనింగ్, యాక్సిడెంట్ జోన్గా మారిపోతుంది. అది యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా. సో ఎవరికో ఒకరికి ఎప్పుడు ఏదో పడ్డమో లేకపోతే దెబ్బ తగలడమో యాక్సిడెంట్ జరగడం జరుగుతూ ఉంటాయి అక్కడ. దానికి తోడుగా కొన్ని అపార్ట్మెంట్స్లో, గేటెడ్ కమ్యూనిటీస్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఒక్కొక్క బ్లాక్కి నైరుతి భాగంలో రావడం జరుగుతుంది. దానికి తోడుగా నైరుతి పెరిగి కూడా ఉంటుంది దానికి. అంటే మొత్తం కమ్యూనిటీకి స్థలం నైరుతి పెరిగి, నైరుతి వీధిపోటు కొంచెం ఇంటెన్సిటీ చాలా ఉంటుంది దానికి. దక్షిణ నైరుతి అయినా పశ్చిమ నైరుతి అయినా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉత్తర వాయువ్యం వీధిపోటు,
అది కూడా దానికి ఎదురుగా ఉత్తర ఈశాన్యంలో గేట్ ఉంటుంది, లేదా ఉత్తరంలో గేట్ పెడతారు లోపల రావడానికి. ఎగ్జిట్ కూడా ఉంటుంది. ఎగ్జిట్ ఉత్తర వాయువులో ఉంటే, ఉత్తరాయణ వీధిపోటుకి ఎదురుగా ఉంటే కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళకి సరిగ్గా వీధిపోటుగా ఎదురుగా ఉన్న బ్లాక్కి ఒక 2-3 ఫ్లోర్స్ వరకు దాని ప్రభావం ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. అలాగే వాళ్ళ పైన ఉత్తర వాయువులో ఫ్లాట్స్కి ఏమైనా దోషం ఉండి, ఉత్తర వాయువులో కప్పేసిన దోషం, ఉత్తర వాయువులో టాయిలెట్ ఏదైనా కట్టి ఉంటే కొంచెం తీవ్రంగా ఉంటుంది. అలాంటి వీధిపోట్లు, చెడు వీధిపోట్లు ఉన్న గేటెడ్ కమ్యూనిటీ జోలికి వెళ్ళకపోవడం అవుతాం. లేదా దాని వెనకాల భాగం బ్లాక్స్ ఉంటాయి కదా, ఆ వెనకాల భాగం బ్లాక్ తీసుకున్న దాంట్లో పెద్దగా అంత ఇంటెన్సిటీ తక్కువ, చాలా తక్కువగా ఉంటుంది. సాయి రక్ష.